కొరకే. ఆ వ్యక్తి పేరు రస్టీ, RUSTY. అతడు చేసిన పాపిష్టి పనిని బట్టి, అతడు చేసిన కూనీని బట్టి నిర్దాక్షిణ్యంగా నలుగురు అమాయకులను అతడు చంపివేసిన హంతకుడు చెరసాలలో బంధించబడ్డాడు. అతనికి విధించబడిన శిక్ష మరణ శిక్ష. అతి త్వరలో అతను చంపివేయబడబోతున్నాడు. అటువంటి భయంకరమైన శిక్షను పొందుకున్న ఆ వ్యక్తి చెరసాలలో జీవోత్సవముగా పడి ఉన్నాడు. తాను చేసిన పాపము, తాను చేసిన నీచమైన క్రియలు, పాప భీతి, మరణ భయము అతని గదిని సంపూర్ణంగా ఆవరించి వేసినాయి. రేపటి గురించి ఆలోచిస్తేనే అతనికి భయం పుడుతుంది. తన కళ్ళ ముందే తాను చేసిన పాతకములన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో భోజనం చేయడమే మర్చిపోయాడు. మనుషులతో మాట్లాడడం మానేశాడు. ఎంత హీనమైన, ఎంత దీనమైన స్థితికి దిగజారిపోయాడో తెలుసా? తన గదిలోనే అన్ని పనులు చేసేవాడు. చిన్న గది తన మురికి గదిగా మార్చేశాడు. కుక్కల కన్నా హీనంగా, కుక్కలను ఒకవేళ కట్టేసి పెంచితే ఏ రీతిగా అక్కడే భోంచేసి అక్కడే అన్ని పనులు చేసి ఆ ప్రాంతం అంతటిని కూడా ఎంత మురికిగా తయారు చేస్తాయో అంతకంటే హీనంగా ఈ వ్యక్తి, రస్టీ అనే వ్యక్తి, తన గదిని పాడు చేసేసుకున్నాడు. కారణం ఏమిటంటే చచ్చేవాడికి శుభ్రము దేనికి? ఎంతగా నిస్పృహకు, నిరాశకు గురి అయిపోయాడంటే ఆ గదిలో తాను కలిగి ఉన్న మురికికి బొద్దింకలు వచ్చి గదంతా సంచరిస్తూ ఉండేవి. ఎలుకలు వచ్చి ఆ గదిలో తిరుగుతూ ఉండేవి. ఆఖరికి ఆ రస్టీ అనే ఆ భయంకరమైన ఖూనీకోరు ఆ గదిలో పడి ఉన్నప్పుడు బొద్దింకలు, ఎలుకలు ఆ వ్యక్తి శరీరం మీద తిరుగుతూ ఉన్నా కూడా కనీసం చలనం కూడా లేకుండా అలాగే పడి ఉండేవాడండి. తాను అనుకున్నాడు ఏ ఒక్కరికి దొరకను అని, తాను అనుకున్నాడు ఏ ఒక్కడు నన్ను పట్టుకోలేడని. కానీ తన పాపమే తనని పట్టించింది, బంధించి వేసింది. ఇప్పుడు అతన్ని దిక్కుమాలిన వాడిగా చేసింది. పాపము చేసే ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఏమని తెలుసా? నన్ను ఎవడూ కూడా కనిపెట్టలేడు. ఎందుకంటే అంత తెలివిగా పాపము చేస్తూ తప్పించుకుంటూ ఉన్నాను, అంత తెలివిగా పాపాన్ని కప్పెడుతూ ఉన్నాను. అంతేకాదు, నువ్వు కలిగి ఉన్న అధికారము, నువ్వు కలిగి ఉన్న హోదా, నువ్వు కలిగి ఉన్న పరపతి, నువ్వు కలిగి ఉన్న జ్ఞానము నీ పాపం బయటపడకుండా, అది పొక్కిపోకుండా అడ్డుపడుతూ ఉంది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను బయటపడను, నా పాపము బయటపడదు, ఎవరికి తెలియదు. ఒకవేళ ఈరోజు నీవు కలిగి ఉన్న తెలివితేటలను బట్టి, నువ్వు వేసిన ప్లాన్స్ని బట్టి నీ పాపం ఈ లోకంలో బయటపడకపోవచ్చేమో కానీ రాజులకు రాజు అయినా, శాసనకర్త అయినా, గొప్ప తీర్పరి అయినా యేసుక్రీస్తు ముందు ప్రతి పాపిష్టి మనిషి తీర్పులో నిలబడవలసినదే. నా బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రతివాడు తాను చేసిన ప్రతి పనిని బట్టి జీతమును పొందుకోవలసిందే. ఒకవేళ ఇక్కడ తప్పించుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ పాపం చేస్తూ కూడా దొరలాగా చలామణి కావచ్చు, ఒకవేళ మనుషుల యొక్క కళ్ళు కప్పి, నీ ఇంటి వారి యొక్క కళ్ళు కప్పి, నీ భర్త యొక్క, నీ భార్య యొక్క కళ్ళు కప్పి, నీ తండ్రి యొక్క, నీ తల్లి యొక్క కళ్ళు కప్పి, నీ సంఘ కాపరి యొక్క కళ్ళు కప్పి, నీ ఇంటి వారి యొక్క కళ్ళు కప్పి నువ్వు పాపాన్ని దాచిపెట్టి ఇవ్వచ్చు. పాపము చేస్తూ కూడా ఏమీ ఎరగనట్టుగా
చలామణి కావచ్చు, కానీ ప్రభువు కళ్ళు మాత్రం ఏ ఒక్కడు కప్పలేడు. ప్రభు యొక్క దృష్టిలో నుంచి ఏ ఒక్కడు తప్పించుకోలేడు. ఈ రష్టి అని అని పిలువబడుతున్న ఈ కూనికోరం అనుకున్నాడండి, తాను చేసే ప్రతి పాపము చేసే ప్రతి సమయంలో ఎవడికి దొరకను. మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నప్పుడు అనుకునేవాడు, ఎవడు నన్ను పట్టుకోలేడు. అడ్డుపడిన వాడిని చంపేస్తున్నప్పుడు అనుకునేవాడు, ఎప్పుడు నన్ను గుర్తించలేడు. పాపము పండింది, పట్టుబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇప్పుడు దిగజారిపోయిన స్థితిలో, హీనమైన స్థితిలో, చెరసాలలో ఒక బ్రతికున్నప్పటికీ శవముగా మారిపోయాడు. ఎందుకు ఆ వ్యక్తి అటువంటి దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయాడు? తాను చేసిన పాపమే, తాను చేసిన నీచమైన కార్యములే అతన్ని దిగజార్చి వేసినాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు తెలుసా, నీవు చేసే పాపమే నిన్ను ఈరోజు నీ ఉద్యోగంలో దిగజార్చి వేస్తూ ఉంది. నువ్వు చేస్తూ ఉన్న పాపమే ఈరోజు నీ ఇంటిలో నీకు గౌరవం లేకుండా దిగజార్చి వేసింది. నీవు కలిగి ఉన్న పాపమే నీ బంధువుల మధ్య నీకు ఈరోజు విలువ లేకుండా చేసింది. నువ్వు చేస్తూ వస్తున్న పాపమే చక్కగా చదువుకోవలసిన నిన్ను, ఎగ్జామ్స్లో పాస్ కావలసిన నిన్ను, నీ తల్లి నీ తండ్రి కలలు కంటూ నువ్వు ప్రయోజకుడు అవుతావు, చక్కగా చదువుకుంటావు, గొప్ప స్థానానికి చేరుకుంటావు, తల్లిని తండ్రిని ఉద్ధరిస్తావు, వారి పేరును నిలబెడతావు, వారికి గర్వకారణంగా ఉంటావు అని కలలు కంటున్న నీ తండ్రికి నీ తల్లికి నువ్వు నిరాశనే ఈరోజు మిగిల్చే దిక్కుమాలిన స్థితికి చేరిన తమ్ముడిగా, చేరిన చెల్లిగా ఇక్కడ కూర్చున్నావు. కారణము నీ పాపమే. కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నావు, ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నానని చెప్తున్నావు, ఎగ్జామ్ ఫీజు కోసం డబ్బులు తీసుకుంటున్నావు, ట్యూషన్ ఫీజు కోసం డబ్బులు తీసుకుంటున్నావు, కానీ ఆ డబ్బులు దానికోసం నువ్వు ఖర్చు పెట్టడం లేదు. నీ తల్లిని నీ తండ్రిని మోసం చేస్తూ చదువును పక్కన పెట్టి పాపిష్టి తిరుగుళ్లకు అలవాటు పడిపోయి, పాపిష్టి ప్రేమ అనే ముసుగులో నువ్వు చేసే పాపిష్టి నీచమైన కార్యములకు బానిసమైపోయి ఈరోజు భవిష్యత్తు మీదే ఆశలు లేకుండా దిగజారిపోయావు. కారణము ఆ పాపమే. ఏ పాపమైతే ఈరోజు నీకు సరదాగా కనిపిస్తుందో, ఏ పాపమైతే ఈరోజు నీకు కాస్తో కోస్తో అల్పకాల పాప భోగాన్ని పంచిపెడుతుందో, ఆ పాపమే ఈరోజు నీ జీవితంలో చదువు లేకుండా చేసింది. చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం పొందుకోకుండా చేసింది. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ ఆ ఉద్యోగంలో నీకు నెమ్మది లేకుండా చేసింది. ఉద్యోగంలో మంచి పేరున్నప్పటికీ కూడా ఇంటిలో నీకు సమాధానం లేకుండా చేసింది. ఆ పాపమే. yes, నా బైబిల్ సెలవిస్తా ఉంది, దుష్టునికి నెమ్మది ఉండదు. పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ, నీచమైన కార్యములు చేస్తూ, మనుషులను మభ్యపరుస్తూ జీవించేవాడికి నెమ్మది ఉండదు అన్న బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పాపమే ఈరోజు నిన్ను దిక్కుమాలిన వాడిగా చేసిందా? ఇంతకు ముందు నువ్వు చాలా మంచివాడివి, ఇంతకు ముందు నువ్వు చాలా మంచి భర్తవి. ఆ అమ్మాయితో పరిచయం ఏర్పరచబడక మునుపు, వాడితో నీకు స్నేహము కుదరక మునుపు, ఆమెతో నీకు అక్రమ సంబంధము ఏర్పడక మునుపు చాలా మంచివాడివి, గుణవంతుడివి. కానీ ఎప్పుడైతే ఆమెకు నీ జీవితంలో చోటిచ్చావో, ఎప్పుడైతే అతనికి నీ జీవితంలో చోటిచ్చావో, ఎప్పుడైతే నీవు పక్కదారి పట్టడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే నీవు దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులను, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన పాప క్షమాపణను, దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని, నెమ్మదిని పణంగా పెట్టి ఎప్పుడైతే నీ జీవితంలో పాపము చేయడానికి నువ్వు తొందరపడ్డావో, ఆ రోజు నుంచే నీ జీవితం పతనం కావడం మొదలు పెట్టింది, దిగజారిపోవడం మొదలు పెట్టింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, స్కూల్లో నువ్వు చాలా చక్కగా చదువుకునేవాడివి, ఈవెన్ కాలేజీలో, ఇంటర్మీడియట్లో నీకు మంచి మార్కులు వచ్చినాయి. కానీ ఇప్పుడు
పాస్ అవడమే కష్టమైపోతుంది, పాస్ మార్కులు రావడమే నీకు కష్టమైపోతా ఉంది. కారణం తెలుసా? నీ పాపిష్టి తిరుగుళ్ళో, నీ పాపిష్టి అలవాట్లో. ప్రయోజకుడు కావలసిన నిన్నో చక్కగా చదువుకుని స్థిరపరచబడి కన్నవారికి గర్వకారణముగా నీకోసం ప్రాణం పెట్టిన దేవునికి మహిమకరముగా జీవించవలసిన నిన్ను ఈరోజు ఏ పాపముతో అయితే నువ్వు చెలగాటమాడుతున్నావో, ఏ పాపాన్ని చూసుకుని నీ శరీరాన్ని మలినము చేసుకుంటూ జీవిస్తున్నావో, ఆ పాపమే ఈరోజు నీ జీవితంలో నిన్ను దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చింది. రష్టీ జీవితంలో కూడా అదే జరిగింది. తన పాపమే ఈరోజు అతన్ని ఒక చిన్న క్యాబిన్లో, ఒక చిన్న గదిలో దిక్కుమాలిన వాడిగా, దరిద్రుడిగా, ఆఖరికి తన మీద ఎలుకలు బొద్దింకలు తిరుగుతూ ఉన్నా చలనము లేనివాడిగా, ఆశ లేనివాడిగా, నిరీక్షణ లేనివాడిగా, నాలాంటి వాడు మరలా మనిషిగా జీవిస్తాడు అనే కనీసము తలంపు లేనివాడిగా ఎందుకు ఆ వ్యక్తి తయారయ్యాడో తెలుసా? తాను చేసిన పాపమే. బైబిల్లో మనం చూస్తాం, ఒక తండ్రికట 2 కుమారులు ఉన్నారట. ఆ 2 కుమారుల్లో ఒక కుమారునికి ఒక ఆలోచన వచ్చిందట. ఇంటిలో నా ఇష్టము జరగడం లేదు, ఇంటిలో నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. మా డాడీ మాటకు ముందు టైమింగ్స్ పెడుతున్నాడు, బయటికి వెళ్తే అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇది నాకు కుదరదు, నాకు ఇలా టైమింగ్స్ పెట్టడానికి కుదరదు. ఈ ఇంటిలో నాకు ఫ్రీడమ్ లేదు, ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, నా ఇష్టము జరగడం లేదు. కాబట్టి ఏం చేయాలి? నా కాళ్ళకు అడ్డుగా ఉన్న, నన్ను ఫ్రీగా తిరగకుండా చేస్తూ ఉన్న ఈ తండ్రికి దూరం కావాలి అని చెప్పి ఆ కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తెలుసా? డాడీ, నువ్వు నాకు వద్దు, కానీ నీ ఆస్తి మాత్రం నాకు కావాలి. ఎంత పనికిమాలిన ఆలోచన అండి. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నీ సహవాసం వద్దు, నీ అనురాగం వద్దు, కానీ నీ ఆస్తిలో సగభాగం మాత్రం నాకు కావాలి. ఈరోజు ఎంతమంది ఇటువంటి దిక్కుమాలిన స్థితిలో దేవుని సన్నిధికి రావడం లేదు? దేవుడా, నువ్వు వద్దు, నువ్విచ్చే పరిశుద్ధమైన జీవితం నాకు వద్దు, నీవిచ్చే మనశ్శాంతి నాకు వద్దు, నీవు నన్ను పవిత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నావు, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటంటే నా ఆలోచనలు నాకున్నాయి, నా కోరికలు నాకున్నాయి, నా ఇష్టాలు నాకున్నాయి, నా సరదాలు నాకున్నాయి. నా సరదా తీర్చుకోవాలంటే, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలంటే నీతో నాకు కుదరదు అన్నట్టుగా ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారు జీవించటం లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు, ప్రేమను అనురాగమును పంచిపెట్టే ఇల్లును విడిచిపెట్టాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలని? సరదాగా జీవించాలని. ఎందుకని? పాపములో సంతోషము ఉంది అని అనుకొని వెళ్ళాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు, సరదాగా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడో, సమృద్ధిని ఇచ్చే తండ్రిని విడిచిపెట్టాడో, సకల ఆశీర్వాదములకు కారణమైన తండ్రిని ఆ కుమారుడు విడిచిపెట్టాడో, కరువు వచ్చి పడింది. ఎప్పుడైతే కరువు వచ్చి పడిందో, అప్పటి వరకు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయో, ఎప్పుడైతే తాను తీసుకొచ్చిన సంచి కాస్త ఖాళీ అయిపోయిందో, స్నేహితులు తనను విడిచిపెట్టేశారు. అప్పటి వరకు తనతో పాటు ఉన్నవారు, తనతో పాటు తిరిగిన వారు, తనతో పాటు నాట్యమాడిన వారు, తనతో పాటు గంతులు వేసిన వారు ఇప్పుడు లేరు. కారణం తెలుసా? డబ్బు అయిపోయింది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి అదే కాదు. పోయిన సంవత్సరం నీతో పాటు చాలా మంది తిరిగారు, పోయిన సంవత్సరం నీతో పాటు చాలా మంది సరదాగా గడిపారు. ఎప్పుడు? నీ చేతులు డబ్బులు ఉన్నప్పుడు. కానీ ఈరోజు దిక్కుమాలిన వాడు అయిపోయావు. పలకరించిన కనీసము పలకరించే నాదుడు లేనటువంటి దిక్కుమాలిన స్థితికి చేరిపోయావు. కారణం తెలుసా? దూరం అయిపోయావు. ఎవరికి? ప్రేమించే దేవుడికి, కనికరించే దేవునికి, ఆశీర్వదించే దేవునికి,
హెచ్చించే దేవునికి, నీ జీవితంలో నీకు సమృద్ధిని ఇచ్చే దేవునికి నీవు దూరం అయిపోయావు. కాబట్టే నీ జీవితంలో నువ్వు ఒంటరి అయిపోయావు. ఒంటరి అయిపోయిన ఆ తప్పిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకుని దిక్కుమాలిన స్థితికి చేరి ఆలోచన చేస్తున్నాడు. ఏమని? నా తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆహారం, నా తండ్రి ఇంటిలో ఎప్పుడూ లోటు లేదు, నా తండ్రి ఇంటిలో ఎప్పుడు ఏది తక్కువ కాలేదు, పనివారు కూడా సమృద్ధిగా భోంచేస్తున్నారు. మరి ఎందుకు వచ్చేసావు ఆ ఇంట్లో నుంచి? అటువంటి ప్రేమించే తండ్రి ఇంట్లో నుంచి, ఏ లోటు లేకుండా చూసుకునే ఆ తండ్రి దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు బయటికి? అనుకున్నాను, తండ్రి ప్రేమ కన్నా, తండ్రి సహవాసము కన్నా, తండ్రి ఇంటి కన్నా పాపమే సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను. లోకములోనే నాకు కావలసిన ఆనందము దొరుకుతుంది అనుకున్నాను. మరి ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? తాను తెలుసుకున్నాడు, తండ్రి నాకు తోడు లేకపోతే, తండ్రి సహవాసము నాకు లేకపోతే పందులు కూడా నన్ను అంగీకరించవు, జంతువులు కూడా నన్ను ఇష్టపడవు. ఎస్ ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ సృష్టిలో దేవుని చేత సృష్టించబడిన మనిషి సృష్టికర్త యొక్క సహవాసాన్ని కోల్పోయినట్లయితే, సృష్టికర్త యొక్క తోడు కోల్పోయినట్లయితే, నీ జీవితంలో ఆఖరికి నీవు జంతువుల యొక్క సహకారం కూడా పొందుకోలేవు. దిక్కుమాలిన స్థితికి నువ్వు చేరిపోతావు. ఆ తప్పిపోయిన కుమారుడట పందులైనా కనీసం ఆహారం పెడతాయేమో, లేదా పందులు తినే భోజనమైనా తిందామేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి పందులు తినే ఆ పొట్టును తిందామని ప్రయత్నం చేస్తే ఆఖరికి పొట్టు కూడా తినడానికి నోచుకోలేదండి. ఎందుకండి అంత దిక్కుమాలిన స్థితి? ఎందుకండి అంత వెలివేయబడిన స్థితి? ఇంతకీ ఎవరు అతన్ని వెలివేశారు? ఎవరు రాజకుమారుడిగా ఉండవలసిన తనను ఈరోజు అటువంటి హీనమైన స్థితికి తీసుకుని వెళ్ళారు? రాజులాగా బ్రతకవలసిన వాడివి నీవు ఈరోజు, నా ప్రియ సహోదరుడా. రాణిలాగా బ్రతకవలసిన దానివి నీవు. సకల ఆశీర్వాదములు పొందుకొని సమృద్ధిగా జీవించవలసిన దానివి నీవు. కానీ ఎందుకని ఈరోజు దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నావు? ఎందుకని మనుషులందరి చేత వెలివేయబడి జీవిస్తున్నావు? ఎందుకు అన్ని పరిస్థితుల్లో ఎటువంటి ఆశీర్వాదము లేక అందరి చేత చీ అనిపించుకొని, అందరి చేత వెలివేయబడి ఎందుకని ఈరోజు హీనమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావు? కారణం తెలుసా? డోంట్ బ్లేమ్ సంబడి. ఎవరినో నిందించమాకండి. వాడి జత పట్టిన తర్వాతే నాకు ఈ గతి పట్టింది అనమాకండి. వాడి నమ్మిన తర్వాతే నా బ్రతుకులాగా అమ్ముడుపోయింది అనమాకండి. మొదటిగా నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేశావు. దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టేశావు. దేవునితో నిత్యము జీవించే భాగ్యాన్ని పక్కన పెట్టేశావు. కారణము, దేవుడితో ఉంటే, మందిరానికి వెళ్తే, వాక్యాన్ని ధ్యానిస్తే నా పాపము చెడు నాకు కుదరడం లేదు, నా ఇష్టము జరగడం లేదు, నేను ఆశించినటువంటి పాపంలో నేను జీవించలేకపోతున్నాను. కాబట్టి ఏం చేయాలి? తండ్రిని విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు తండ్రిని విడిచిపెట్టి తిరుగుతున్నది వాస్తవం కాదా? దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంది వాస్తవము కాదా? లేదు బ్రదర్, ఆదివారం చర్చికి వెళ్తాను బ్రదర్, ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నవాడవేనా? బైబిల్లో కావాలని చదవండి. ఒక సమాజ మందిరంలో 18 సంవత్సరాలుగా దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆఖరికి దయ్యాలు కూడా మందిరాలకు వెళ్తాయి. నువ్వు వెళ్ళడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అలవాటు ప్రకారమో, ఆ మందిరంలో మెంబర్షిప్ ఉంది కాబట్టో, లేక నీ భార్య భక్తిపరురాలు కాబట్టి నేను మందిరానికి ప్రతి ఆదివారం రావాలని చెప్పి ఖచ్చితంగా చెప్పింది కాబట్టి, లేదా నువ్వు మందిరంలో సంఘ పెద్దవు కాబట్టి పెద్దరికం లేక పెత్తందారితనం చేయాలి కాబట్టి ఒకవేళ మందిరానికి వెళ్తున్నావేమో. కానీ వాస్తవంగా నీకు దేవునికి సంబంధము లేదు అనేది నీకు బాగా తెలుసు. పైకి కనిపిస్తున్నావు,
దేవునితో సత్సంబంధం ఉన్నట్టు వాడిగా, కానీ వాస్తవంగా నీలో దేవునికి చోటు లేదు. నీ ఇష్టానుసారంగా ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఏ వ్యక్తి అయితే తన ఇష్టానుసారంగా తను జీవిస్తాడో హీనమైన స్థితికి వెళ్తాడు. తప్పిపోయిన కుమారుడు, రాకుమారుడు, అన్నీ ఉన్న ఇంటిలో పుట్టినవాడు, ఏ లోటు లేకుండా చూసుకునే తండ్రి కన్నవాడు, కానీ ఈరోజు దిక్కుమాలిన స్థితి. కారణము తాను చేసిన పాపమే. ఈరోజు నువ్వు దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు కదూ. ఈరోజు ఏ ఆధారం లేకుండా అల్లాడిపోతున్నావు కదూ. ఈరోజు ఒంటరితనంతో బిక్కుమంటూ ఉన్నావు కదూ. ఎవరైనా చేరదీస్తారా? ఎవరైనా ఆదరిస్తారా? ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఎవరైనా కనికరిస్తారా? ఎవరైనా చేయూతనిస్తారా అని చెప్పి నువ్వు వారి చేతుల వైపుకు, వీరి చేతుల వైపుకు, మనుషుల యొక్క కనికరం కొరకు నువ్వు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. కారణం తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేశావు. కారణం తెలుసా? ఈ పాపంలో నువ్వు దొరలడం మొదలు పెట్టావు. ఆ పాపమే ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రికి దూరం చేసింది. దిక్కుమాలిన స్థితికి, ఒంటరితనానికి, హీనమైన స్థితికి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఈడ్చుకుంటూ పోయింది. ఏ పాపమైతే ఈరోజు నిన్ను ఆకర్షిస్తూ నీ దేవుడి నుంచి దూరం చేస్తుందో, ఏ పాపమైతే ఈరోజు నిన్ను ఆకర్షించి మంచి భార్య నుంచి నిన్ను దూరం చేస్తుందో, ఏ పాపమైతే నిన్ను ఈరోజు ఆకర్షించి చక్కని చదువు నుంచి, చక్కని భవిష్యత్తు నుంచి, చక్కని క్రమశిక్షణ నుంచి, చక్కని సంస్కృతి నుంచి, చక్కని భక్తి నుంచి ఈరోజు నిన్ను ఆకర్షిస్తూ నిన్ను దూరం చేస్తుందో గమనించు. ఆ పాపము నీ జీవితాన్ని బహుహీనమైన, దీనమైన, దిక్కుమాలిన స్థితికి దిగజార్చేంత వరకు నిన్ను విడిచిపెట్టదు అనేది మాత్రం వాస్తవము. ఆ స్థితి నీకు రాకూడదని చెప్పి దేవుడు కల్వరి మహోత్సవాలు నీ కోసమే ఏర్పాటు చేశాడు. హీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్న నిన్ను లేవనెత్తాలని, దిగజారిపోయిన నీ బ్రతుకును దేవుడు కనికరించి దీవించి మరలా ఫలభరితుడిగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కల్వరి మహోత్సవాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నీతో చెప్తూ ఉన్నాడు. రష్టి అనే ఆ కూనీకోరం ఆ గదిలో పడి ఉండి, మార్చిపోయిన గడ్డము, చింపిరు జుట్టు, బహుహీనమైన పరిస్థితిలో పడి ఉన్నాడు. అలా ఆ వ్యక్తిని ఆ స్థితికి తీసుకుని వెళ్ళింది ఏంటో తెలుసా? తాను చేసిన పాపమే. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి లేకుండా అల్లాడిపోతూ ఉన్నావు, నెమ్మది లేకుండా అల్లాడిపోతూ ఉన్నావు, సమాధానం కరువైపోయి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చునున్నావు. ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా. ప్రభు అంటున్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ పీస్ అండ్ రెస్ట్. నా దగ్గరికి రా, నీకు విశ్రాంతినిస్తాను. నీ హృదయాన్ని దిద్దడానికి, శుద్ధి చేయడానికి ఆశతో 2 చేతులు చాచి ఈరోజు అంటున్నాడు, అయ్యా నా దగ్గరికి వచ్చేసే, నీకు విశ్రాంతినిస్తాను. అమ్మా నా చెంతకు చేరు, నీకు ప్రశాంతతనిస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సమాధానం ఇస్తాను. అంతేకాదు ఇహమందును పరమందును సమృద్ధినిస్తాను. ప్రభు ఈరోజు 2 చేతులు చాచి పిలుస్తూ ఉండగా మీలో ఎంతమంది ఆ పిలుపును అందుకొని ముందుకొస్తారు?